అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగి 6 నెలలే అయ్యింది. అప్పుడే ఆలయ నిర్మాణంలోని పలు లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా రామ మందిరం పైకప్పుపై లీకేజ్ ఏర్పడ్డాయని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. ఇక ఈ లీకేజీ వల్ల గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లుగా వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటిసారి శనివారం రోజు రాత్రి భారీ వర్షం పడింది. ఇక ఈ క్రమంలోనే ఈ లీకేజీ సమస్య బయటపడిందని ఆలయ పూజారి తెలిపారు. ఇక ఈ వర్షపు నీరు సరిగ్గా బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే విఐపీలు దర్శనం చేసుకునే స్థలంలోనే కారుతుందని దాస్ వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవని, ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు ఈ లీకేజీపై రామ మందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందిస్తూ ఆలయానికి చేరుకుని పైకప్పుని వాటర్ ప్రూఫ్గా మార్చేలా మరమ్మతుల పనులు చేయాలని సూచించినట్లుగా తెలుస్తుంది.